ది సోషల్ నెట్వర్క్ మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్ తో నెట్‌ఫ్లిక్స్ అండ్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. యాక్చువల్లీ ఈ మూవీ 2010 మూవీ గైస్. మనకి ఇప్పుడు తెల్లారి మనం ఇప్పుడు రివ్యూ ఇస్తున్నాం. సరే, ఇంక ఈ మూవీ గురించి మాట్లాడితే, ఈ మూవీలో స్టోరీ రియల్ స్టోరీ గైస్. ఫేస్బుక్ ఓనర్ అయిన మార్క్ జాక్బర్గ్ రియల్ స్టోరీ, తన బయోపిక్ అనుకోండి. సరే, ఇంక ఈ మూవీ చూడొచ్చా అంటే, ఎవరికైతే బిజినెస్ అంటే ఇష్టమైన వాళ్ళు, అలాగే సాఫ్ట్వేర్ బిజినెస్ గురించి తెలుసుకుందాం, అసలు ఈ సాఫ్ట్వేర్ లో ఎలా ఉంటుంది ఏంటి అన్న వాళ్ళు ఈ మూవీ చూడొచ్చు. మూవీలో ఒక చిన్న మీటింగ్ ఉంటుంది. మన హీరో అండ్ ఒక అతను టేబుల్ వేసుకొని కూర్చుంటారు. కొంతమంది ఏంటంటే మన హీరోని క్వశ్చన్లు అడుగుతా ఉంటారు. ఆ సీన్ మామ వేరే అంటే వేరే లెవెల్ ఉంటుంది. లిటరల్లీ ఏంటంటే ఆ సీన్ లో మన హీరో యాటిట్యూడ్ ఉంటుంది గైస్. లిటరల్లీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పరా అంటే, నేను చెప్పను, ఏమన్నా చేసుకో అంటాడు. అంటే అక్కడ సీన్ ఏంటంటే అక్కడ కన్వర్సేషన్ తగ్గట్టు వెళ్తా ఉంటది. చాలా అంటే చాలా బాగుంటది. ఎవరికైనా బిజినెస్ మైండ్ సెట్ ఉంటే మీకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఎవరికైనా బిజినెస్ మైండ్ సెట్ ఉంటే మీకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఇది పక్కన పెట్టి అందరూ చూడొచ్చా అంటే, మూవీలో లవ్ స్టోరీ ఉండదు, కామెడీ ఉండదు, ఒక ఇంటెన్సిటీ ఉండదు. నార్మల్ గా ఒక స్టోరీ లాగా వెళ్తా ఉంటది తప్పితే ఒక ఎంగేజింగ్ గా తీసుకువెళ్తారు అనమాట. అక్కడక్కడ కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి, అవైతే చాలా అంటే చాలా బాగుంటాయి. ఓన్లీ ఏంటంటే సీన్లుగా బాగుంటది. కొన్ని కొన్ని సీన్స్ అయితే అసలు ఎందుకు వస్తున్నాయిరా, ఎందుకు ల్యాక్ చేస్తున్నారా అనిపిస్తుంది మనకి. ఎస్పెషల్లీ ఏంటంటే మన హీరోకి కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. అసలు వాళ్ళు ఎందుకు వస్తున్నారా, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మనకు పర్ఫెక్ట్ గా అర్థం కాదు. అంటే ఆ సీన్స్ పర్ఫెక్ట్ గా ఉండవు అనమాట. అంటే వాళ్ళు వచ్చేదానికి ఒక పర్పస్ లేకుండా, ఒక మెయిన్ థింగ్ లేకుండా వెళ్తా ఉంటది ఆ కన్వర్జేషన్ అయితే. కాకపోతే ఏంటంటే మూవీలో లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ గైస్, ఇంటెన్సిటీగా కావచ్చు, స్టోరీ పరంగా కావచ్చు, చాలా అంటే చాలా బాగా వెళ్తుంది. యాక్చువల్లీ ఏంటంటే ఏ మూవీలో అయినా సరే మన హీరో బాగా కష్టపడి ఒక దగ్గర మన హీరో విన్ అయితే ఆ సీన్ మనకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో కూడా అలాగే ఉంటుంది. మన హీరోకి సక్సెస్ వస్తా ఉంటాయి, కొంచెం బాగా వెళ్తుంది అనమాట. అలాగే క్లైమాక్స్ లో ఒక ట్యాగ్ వేస్తారు గైస్. ఆ ట్యాగ్ అయితే పర్ఫెక్ట్ ట్యాగ్ మన హీరోకి. అంటే మన హీరో కంటే మన హీరోకి కాదు, మన మార్క్ మాంగ్ కి యంగెస్ట్ బిలియనియర్ అని వేస్తారు. ఆ ట్యాగ్ అయితే మన హీరోకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఐ మీన్ మన మార్క్ మాంగ్ కి. ఓకే, ఇంకొకటి ఏంటంటే మూవీ స్టార్టింగ్ లో ఒక బ్రేకప్ అవుతుంది. ఆ బ్రేకప్ అయితే మనకి మరీ అంత అర్థం కాదు. కాకపోతే ఏంటంటే ఆ బ్రేకప్ తర్వాత మూవీ మొత్తం స్టార్ట్ అవుద్ది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, ఫేస్బుక్ ఓనర్ మార్క్ ఎలా సక్సెస్ అయ్యాడు, తన సక్సెస్ కి ఎన్ని కష్టాలు వచ్చాయి ఏంటి అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబులే. కాకపోతే ఏంటంటే అక్కడక్కడ కొన్ని కొన్ని సీన్స్ అయితే లైట్ గా డిస్టర్బ్ చేస్తాయి. ఐ మీన్ బిగినీస్ చేసుకోవటం, అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే ఎక్స్పోజింగ్ గా ఉంటాయి. అవి అయితే లైట్ గా డిస్టర్బ్ చేయొచ్చు. ఇంకా మీ ఇష్టం గైస్, చూస్తారా చూడరా అనేసి. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్ ఇవన్నీ పర్లేదు, బాగానే ఉంటాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే పర్లేదు అనిపించింది. ఎవరైతే బిజినెస్ పెట్టాలి, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అనుకున్నారో ఒకసారి ట్రై చేయండి గైస్, మీకైతే నచ్చొచ్చు. సో మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.